ఆర్మూరు పట్టణంలోని రైతు బజార్లో సుమారు 30 లక్షల రూపాయల నిధులతో 2 షెడ్ల నిర్మాణానికి చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, మున్సిపల్ కమిషనర్ రాజు, కౌన్సిలర్లు భూమి పూజ చేశారు. సుమారు 30 లక్షలతో 2 షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. వారు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు. త్వరలోనే షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అర్హులైన వారికి మడిగలు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రాము, శాలాప్రసాద్, గంగమోహన్ చక్రు, ఇట్టె నరసారెడ్డి, లిక్కి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు రెగ్యులర్గా రైతుల కోసము చాలా రోజుల నుంచి అప్రత్యక్షంగా ఉంది. మడిగలు 50 మడిగలు ఎన్నో నుంచి మనం 2 సంవత్సరాల నుంచి కూడా కేటాయించుకోలేక సర్వసమాజికం అలాగే మారువేరగాలకు మధ్యలో మనకు పొత్తు అనేది కుదరకపోవడం వల్ల చాలా రోజుల నుంచి ఈ సమస్య పరిష్కారంగా ఉంది. అలాగే రైతులను మనము వాళ్లకు సమస్య తీరుద్దామని చెప్పేసి ఉద్దేశంతో 2 షెడ్లు నిర్మాణాన్ని మనం ఇప్పుడు ప్రారంభించదలిచాము. ఈరోజు అందరి మీ సమక్షంలో కూడా మనం ప్రారంభించుకున్నాము. మనకు మెప్మా నుంచి కూడా స్వయం సహాయక సంఘాలకు స్ట్రీట్ వెండర్స్ ఇచ్చిన అమౌంట్లో నుంచి ప్రస్తుతం మొదటి 2 సంవత్సరాల కిందనే జరిగిన ఈ టెండర్ను ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని కూడా మనం రైతులకు స్ట్రీట్ వెండింగ్ జోన్గా ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇంకా కూడా రైతులు మనకు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఇంకొకటి కూడా ఇక 2 షెడ్లు నిర్వహించాం కాబట్టి రెండిట్లో కూడా మనం అకామిడేట్ చేస్తాం ఉన్న రైతుల్ని. అది భూమిగా మనకు మారుబేరగాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనము ఈ ఉన్న 58 మడిగల్ని కూడా వీళ్ళకి అలాట్మెంట్ చేసిన తర్వాత అది కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ కూడా అత్యంత త్వరగానే ముగిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో సర్వ సమాజ వాళ్ళను అలాగే మారుబేరగాళ్ళ అందరి సమక్షంలో కూడా అందరు సామరస్యపూర్వకంగానే చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుకే ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. అందరూ కూడా స్థానిక కౌన్సిలర్ గారు ఉన్నారు, మన చైర్మన్ గారు చాలా రోజుల నుంచి కూడా మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అనుకోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనకు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్వసమాజ అధ్యక్షుడు రాజు గారికి అలాగే మారుబేరగాళ్ళ అధ్యక్షుడు స్వామి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనాలు ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ పంపిణీ ప్రక్రియ 50 మడిగల పంపిణీ ప్రక్రియ అలాగే మనకి ఈ 2 షెడ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదైతే మనకు ఇంతకుముందు 2 సంవత్సరాల కిందనే మనకు టెండర్ జరగడం జరిగింది 12 లక్షలతోటి. ఇంకొక షెడ్ నిర్మాణం కూడా ఇప్పుడు మనం ఎస్టిమేట్ చేసేసి అది కూడా ప్రారంభించడం చేస్తాం. మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు కూరగాయలు అమ్ముకొని పోయడానికి ఎండకు వానకు ఇబ్బంది లేకుండా వారి కోసం షెడ్లను వేయించడం జరుగుతుంది. దీనికి అందరూ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం. వీక్లీ మార్కెట్కు వచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా ఏదైతే మున్సిపల్లో మేము మొన్న అనుకున్నాం, రైతులు ఎండలో కూర్చుంటారు, వర్షంలో తడుస్తారు, వాళ్ళ బాధల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే వీక్లీ మార్కెట్లో ఒక 2 షెడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఒక షెడ్డుకు మెప్మా వారి నుంచి ఫండ్ అవైలబుల్గా ఉంది. ఇది 2 సంవత్సరాల కిందనే తీర్మానం చేసిర్రు. తక్కువ పడితే అమౌంట్ కూడా మున్సిపల్ నుంచి జనరల్ ఫండ్ నుంచి కూడా ఇవ్వడానికి మేము ముందున్నాం. ఎందుకంటే మేమంతా రైతుల పక్షాన్నే ఉన్నాం, రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు ఇబ్బంది అయ్యే పని ఏది కూడా అయ్యాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గం పైన ఉంది కాబట్టి మేము అదే అనుకున్నాం. అట్లాగే ఈ రైతులకు ఇచ్చిన తర్వాతనే ఈ ఏదైతే 58 మడిగలు ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఉండి ఎవరైతే బీరకాయలు అమ్ముకుంటారో వాళ్ళకు కూడా ఎలాంటి చేస్తాం. వాళ్ళకు కూడా కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది, కొద్ది రెంట్ కూడా ఉంటుందని మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే వెనుక సైడ్ కూడా నాన్ వెజ్ అంటే మటన్ సెంటర్లు ఉండే ఇంతకుముందు వాళ్ళకు కూడా ఎలాంటి చేస్తాం, చికెన్ సెంటర్లు కూడా ఎలాంటి చేస్తాం. రోడ్డు పైన ఎవరు అమ్మినా ఈ షెడ్లు ఆ రూమ్లు ఇచ్చిన తర్వాత రోడ్డు పైన ఎవరు అమ్మద్దు, పార్కింగ్కు డిస్టర్బ్ కాకుండా ఉండడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఏంటంటే
ఇక్కడ మనకు బాత్రూమ్లు కొద్దిగా అవైలబుల్గా లేదు అని మొన్న కూడా వీళ్ళు మన దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి దృష్టికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న దృష్టికి తీసుకొచ్చారు. మొన్ననే మనకు 2-3 రోజుల కింద ఒక 20 లక్షలు ఫండ్ వచ్చింది, SBM ఫండ్ వచ్చింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మన ఆర్మూర్ సర్వ సమాజ్ ప్రెసిడెంట్ ఆకుల రాజు గారి దృష్టికి కూడా తీసుకుపోయి దాన్ని కూడా వాళ్ళు ప్లేస్ చూపెడితే కట్టడానికి కూడా మేము ముందటకు వస్తాం. మా మున్సిపల్ నుంచి ఎప్పుడు కూడా సర్వ సమాజ్ మున్సిపాలిటీ కలిసి ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరూ కూడా రైతులు దీన్ని కేటాయించిన స్థలాల్లో ఉండి అమ్ముకోవాలా. ఠేకాదారులు కూడా అంటే ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్లో అమ్ముకుంటారో కూడా వాళ్ళకు కూడా నంబర్ అలర్ట్ చేస్తాం, దాంట్లోనే అమ్ముకోవాలా, వేరే దగ్గర అమ్ముకోవడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని కూడా మీరు అందరూ దృష్టి పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఈరోజు మన మార్కెట్కి సంబంధించిన షెడ్యూలది భూమి పూజ చేయడం చాలా శుభదాయకము. ఎందుకంటే గతంలో వీక్లీ మార్కెట్ రోజు ఈడ కూరగాయలు అమ్మాలన్నా కానీ ఏదైనా మార్కెట్ చేయాలన్నా చాలా కష్టంతో రోడ్ నుంచి ఎటు వెళ్ళాలన్నా వ్యాపారస్తులే కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ గతంలో ఏదైతే 58 మడిగలు అలర్ట్ నిర్మించడం జరిగింది, కానీ డైలీ వారి కూరగాయలు అమ్మేవారికి లోపట్ల ప్లేసు లేక వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు మనకు లోపట్ల 2 షెడ్ల నిర్మాణము మున్సిపల్ నుంచి నిర్మించి చేయడం, వాళ్ళు కూడా లోపట్లనే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావచ్చు, బేరకాలకి కావచ్చు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషించవలసిన విషయము. అదేవిధంగా ఏదైతే మనకు ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా వాచ్మెనే కావచ్చు, బాత్రూంలకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎలాంటి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. షెడ్ల నిర్మాణం కొరకై శంకుస్థాపన చేయడం జరిగింది. రైతుల మన ఏవైతే మారుబేరకాలు ఉన్నారో వాళ్ళ కోసం 58 రూమ్స్ కేటాయించడం, వాళ్ళకి కేటాయిస్తే రోజువారీగా పండించి తీసుకొచ్చే రైతుల కొరకు వాళ్ళు కూడా ఈ రూమ్ల స్థానంలోనే వాళ్ళకు కూడా ఇక్కడే షెడ్లు నిర్మాణం చేసినట్లయితే వీళ్ళు కూడా ఒకే చోట అమ్ముకోవడానికి వీలుంటుందని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అమ్ముకోగలుగుతారనే ఉద్దేశంతో ఇక్కడ 2 షెడ్లని నిర్మాణం చేయడం అనేది కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అట్టిదానికి సహకరించినటువంటి మన మున్సిపల్ చైర్మన్ లావణ్య గారికి, కమిషనర్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. भास्कर आ रहे सरकारी लेके आ रहे थे, धूप में से वहाँ से धूप में जाते और यहाँ धूप में बैठना बोल के हमारे जो फंड था वो फंड अब हम जब आप लगा रहे और कम ज़्यादा भी है तो हमारे म्यूनसिपल से लगा के चेयरमैन और हमारे सर्व समाज वाले सब मिल के ये काम करेंगे बोल के. ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించామని ప్రిన్సిపల్ ధనవేణి తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా విద్యార్థినులకు ఓటింగ్ వ్యవస్థ పట్ల అవగాహన, ఓటు వేసే విధానం, ఓటు ప్రాధాన్యం తెలుస్తాయని, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రిన్సిపల్ ధనవేణి అన్నారు. ఈ ఎన్నికలలో విద్యార్థినులు సెక్రటరీ, కెప్టెన్, వైస్ కెప్టెన్, మెస్, సాంస్కృతిక క్రీడల, గ్రంథాలయ, హైజీనిక్ విభాగంలో కెప్టెన్, వైస్ కెప్టెన్ స్థానాలకు విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి, అధ్యాపక బృందం, విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎన్ సుజాత, అధ్యాపక బృందం పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు పిల్లలకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ క్యాప్టెన్, వైస్ క్యాప్టెన్, సెక్రటరీ తదితర భాగాల్లో వీళ్ళకి ఎలక్షన్స్ నిర్వహించాము. ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తూ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు కల్పించాలి అని
మా కళాశాల బృందం తరఫున అందరికీ పిల్లలకి పోటీ నిర్వహించాం. ఒక్కొక్క విభాగంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు పిల్లలు. ఆ పోటీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని అనౌన్స్ చేస్తూ వాళ్ళలో అంటే ఇక్కడ కాలేజీలో ఇప్పుడు క్యాప్టెన్ అంటే ఏ పనులు చేయాలని బోధిస్తూ ఆ తర్వాత వాళ్ళని తదితర భాగాల్లో వాళ్ళని పెడతాం. వాళ్ళు ఆ పనిలో నిమగ్నులై ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అటు స్టడీస్ పైన ఫోకస్ చేస్తూ కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ అయితే మేము ఉన్నాం అన్నట్టుగా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఇది గత 5 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. పిల్లలందరూ విల్లింగ్గా వస్తున్నారు. వాళ్ళకి సాధారణ ఓటింగ్ ఎలా ఉంటుంది, రహస్య ఓటింగ్ పద్ధతి, ఆ ఓటింగ్ పద్ధతి పైన అవగాహన కల్పిస్తున్నాం. అలాగే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకు పెడతారు కదా, ఆ ఇంకుని కూడా పెడుతూ మరి మొత్తానికి అంటే ఓటింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎలా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాం. గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిపోయిన వాళ్ళు వారిని గెలిపించామనే సంతోషంతోనే ఉండాలి, కానీ ఓడిపోయామన్న బాధలో ఉండొద్దు అనే విషయాన్ని కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని మంచిగా మోటివేట్ చేస్తూ మా ఫ్యాకల్టీ కానీ మా స్టూడెంట్స్ అందరూ మంచిగా ఓటింగ్ పద్ధతిని నిర్వహిస్తున్నారు. గ్రూప్ వైజ్గా పిలిపించి ఓట్లు వేస్తూ పంపిస్తున్నారు. ఈ ఓటింగ్ ఇంకో అర్ధ గంటలో ముగియనుంది. నిజామాబాద్ జిల్లా ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఐఓ డాక్టర్ అశోక్ పలు సూచనలు చేశారు. ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి వర్షాలు కురుస్తున్న పరిస్థితులతోని మనమందరం కూడా సీజనల్ వ్యాధులు గురించి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మనకి ఈ 4-5 రోజుల నుంచి కానీ వారం నుంచి కానీ పరిస్థితి చూస్తే కొద్దిగా వైరల్ జ్వరాలు పెరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో వైరల్ జ్వరాలు అనగానే మనకు ముఖ్యంగా డెంగ్యూ లాంటి కొంత కనబడతా ఉంది. అయితే దీనికి ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇది డెంగ్యూ జ్వరం కానీ ఎలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా దాదాపు సాధారణ జ్వరం లాగానే ఈ యొక్క జ్వరం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒళ్ళు నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, తర్వాత కంటి దగ్గర కూడా నొప్పి ఉన్నట్టుగా ఉండడము, తలనొప్పి ఇలాంటి లక్షణాలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కండరాల నొప్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ముఖ్యంగా ఈ సింపుల్గా పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని ఎక్కువగా ద్రావకాలు ముఖ్యంగా లిక్విడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు అవి తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ వైరల్ ఫీవర్స్ రావడానికి మనకు ముఖ్యంగా నిల్వ ఉన్న నీరు ఒక కారణంగా ఉంటుంది. సో అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తతో మన ఇంటి పరిసరాలలో అలాగే చుట్టుపక్కల కూడా మనం పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిల్వ నీరు అంటే వాటర్ ట్యాంకులలో కానీ అలాగే టైర్స్లలో కానీ మన కొబ్బరి చిప్పలలో కానీ మన యొక్క కూలర్స్ ఇలాంటి వాటిలలో నిల్వ నీరు ఉన్నప్పుడు ఈ యొక్క ఎడీస్ మస్కిటో, ఈ డెంగ్యూ కారకమైన ఎడీస్ మస్కిటో అనేది ఇది అక్కడ పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పాటించడము, అలాగే మన యొక్క గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో మన యొక్క పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఈ యొక్క పైరిథ్రిన్ స్ప్రేలు అలాంటివి చల్లడము, ఇళ్లలో అయితే మనకు మస్కిటో రెపెలెంట్స్, మస్కిటో నెట్స్ వాడడము అనేది చూసుకోవాలి. ముఖ్యంగా డెంగ్యూ కారకమైన దోమ డే టైంలో ఎక్కువగా బయట చేయడానికి, సాయంకాలం బయట చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దీని పట్ల జాగ్రత్త వహిస్తే దీని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూలో దాదాపు 90-96% వరకు ప్రజలు మామూలు జాగ్రత్తలు తీసుకుంటే రికవరీ కావడం జరుగుతుంది. ఒక 2-3% మాత్రము కొన్నిసార్లు కాంప్లికేటెడ్ జ్వరంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి సకాలంలో మనకు ఆరోగ్య కార్యకర్తల్ని, వైద్యులను సంప్రదించి వారి ద్వారా ప్లేట్లెట్లు అలాగే డెంగ్యూ టెస్ట్ చేయించుకొని ఒకవేళ పాజిటివ్ ఉంటే దానికి అనుగుణ ప్లేట్లెట్లు కూడా దాదాపు 40-50 వేలు పడిపోయినా కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది జ్వరం తగ్గగానే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అంతకంటే తక్కువగా మారినప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ డిజార్డర్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి మాత్రం వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీని నుంచి మనము ఈజీగా బయటపడతామనేసి తెలియజేస్తూ ఉన్నాను.
రైతులు కేజువల్ ట్రాక్టర్ రోడ్డుపై పట్టీలు లేకుండా నడపవద్దని, నడిపితే సీజ్ చేస్తామని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి హెచ్చరించారు. కేజువల్ ట్రాక్టర్లకు పట్టీలు లేకపోతే ప్లాట్ఫామ్ పై వాహనంపై పొలం వరకు తీసుకెళ్లాలని, పనులు ముగిసిన తర్వాత అదే వాహనంపై ఇంటి వరకు తీసుకెళ్లాలని సూచించారు. పట్టీ లేకుండా కేజువల్ ట్రాక్టర్ నడిపితే రోడ్లు దెబ్బతినే అవకాశం ఉందని, రోడ్లపై కేజువల్ ట్రాక్టర్ నడిపితే సీజ్ చేస్తామని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని కోరారు. కేజువల్ ట్రాక్టర్లు మన తార్ రోడ్ల మీద, వీటి రోడ్ల మీద డైరెక్ట్గా తిప్పకూడదు. ఒకవేళ మీ కేజువల్కి పట్టీ లేనట్లయితే ఈ రకంగా తీసుకెళ్ళడం సేఫ్. ప్లాట్ఫామ్ వెహికల్ మీద సేఫ్ పొలం దాకా తీసుకెళ్ళి అక్కడ తీసి కొట్టి తర్వాత మళ్ళీ ఇదే బండి మీద ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలా. ఇది సేఫ్ మెథడ్. రెండవది, ఒకవేళ మీరు వెహికల్ కేజ్ వీల్ కనుక పట్టి కనుక ఉన్నట్లయితే అది కూడా అలౌడ్. ఇట్లాంటి కేజ్ వీల్ మాత్రం రోడ్డు మీద అలౌ లేదు. దీనివల్ల కోట్ల రూపాయలతో వేసినట్లాంటి రోడ్లు పాడైతున్నాయి. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి, ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో మీరు కేజ్ వీళ్ళను ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోండి, లేదంటే టైర్లకు ఫిట్ చేసుకోండి, లేదంటే వీటికి పట్టీ వేయించుకొని మాత్రమే రోడ్ల మీద తిరగాలి. లేనట్లయితే ఈ బండి సీజ్ చేయడం జరుగుతుంది. రోడ్డు మీద కనబడితే తర్వాత పెనాల్టీ, తర్వాత రోడ్డు డ్యామేజ్ కింద పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాల మరియు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్మూరు పట్టణంలోని మాడుపల్లి ఏరియాలో కస్తూర్బా పాఠశాల మరియు మైనార్టీ పాఠశాలను సందర్శించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు వివరించామని తెలిపారు. వంటగదులను పరిశీలించి భోజనాన్ని వేడివేడిగా విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యార్థులు కూడా శుభ్రత పాటించాలని మెడికల్ హెల్త్ ఆఫీసర్ మానసతో కమిషనర్ మాట్లాడి పాఠశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్ తదితరులు ఉన్నారు. सर ఈవినింగ్ స్నాక్స్ వేల్పూరు మండలం అమినాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారింది. పాఠశాలలో తరగతి గదులకు పగుళ్లు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను పట్టించుకునే నాదుడే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఆర్మూరు మండలం చేపు గ్రామానికి చెందిన మినుగు లస్మన్న 11వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు చేపు హై స్కూల్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఎంఈఓ రాజగంగారం, ఆర్మూరు సిఏ శ్రీధర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి, ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, వీడీసీ కోశాధికారి సురేష్ రుక్మాజీ, గౌడసంఘ మండల అధ్యక్షులు లింగం గౌడ్, డాక్టర్ శంకర్ దాస్, ఎక్స్ ఎంపీడీసీ జన్నపల్లి గంగాధర్, చరణ్, శాంతికుమార్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సరే సార్ ఇంత రారిగా ఇంతే ఇక్కడ సపోజ్ మా పిల్లలు కానీ మేడం పిల్లలు కానీ ఇంకెవరో పిల్లలు కానీ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ ఎక్కడ చదువుకొని వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తే ఆ పక్కన అందరూ చదువుకున్నాం కూడా ఎక్కువ తెలియదు. సో మీరు సక్సెస్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది. కాబట్టి మేము ఎంఈఓ గారు ఒక మంచి విషయం చెప్పి మనం ఒక ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలు అని, డిప్రెషన్ అనేది. అది ఎక్కడ మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తుంది తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఎక్కడ కూడా మనం చూడాలి. ఎందుకంటే మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది. కాబట్టి సో మీరు దృఢంగా తయారై మేము ఎవరికంటే తక్కువ కాదని ఆత్మన్యూనత భావాన్ని తీసేసి మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను. సో 10th తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్ చదువుతారా, ఏది చదువుతారా, జస్ట్ 10th తర్వాత చదివే మీరు ఒక 5 to 6 years ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే అది 3 years డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. 5 to 6 years మీకు రోల్ మోడల్స్ ఇక్కడనే ఉన్నారు. మీ మేడం ఉన్నారు, మీ ఎంఈఓ గారు ఉన్నారు, మన సార్ ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు. సో ఈ ఏజ్లో 10th అంటే 15-16 years ఉంటుంది మీ ఏజ్. ఈ 15-16 yearsలో ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీద దృష్టి పెడితే ఈ 5-6 సంవత్సరాలు మీరు ఏ విధంగా చదువుతారు అనేది, నెక్స్ట్ 60 సంవత్సరాలు మీరు ఏ విధంగా బతకాలనేది డిసైడ్ చేస్తారు. అంతేనా కదా? మంచిగా చదివారంటే నేను ఒక ఎస్ఐ స్థాయిగా రిక్రూట్ అయినా, ఎస్ఐ స్థాయి రిక్రూట్ అయి ఇప్పుడు సిఏ అయినా, నేను డిఎస్పీ కావాలంటే ఇంకో 10 సంవత్సరాలు అవుతుంది. ఓవరాల్గా ఇంకో 10 సంవత్సరాలు అంటే ఒక 20 సంవత్సరాల జాబ్ చేస్తే నేను డిఎస్పీ ర్యాంక్కి వెళ్ళిపోతాను. అదే ఒక గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ అయితే ఇంకా నాకంటే 20 ఏళ్ళ ముందుకు పోయినట్టు. ఐపీఎస్ స్థాయిలో జాబ్ చేస్తే ఇంకా ముందు పోయినట్టు. ఒక కానిస్టేబుల్కి ఎస్ఐ కావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ కానిస్టేబుల్ కంటే నేను ఒక 30 సంవత్సరాల ముందున్నట్టే. కాబట్టి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచిగా చదవాలని కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం రాయేశ్వర్ పెట్టిండు కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఎంత మంచిగా చదివినా ఏం చేసినా కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రిని, గురువులను, పుట్టిన ఊరును. తల్లిదండ్రి, గురువు, దైవం అని మనకు ఆల్రెడీ ఉంది. సో ఎవరికి ఏది ఉన్నా లేకున్నా, సొంత ఆస్తులు, సొంత భూములు అనేది లేకున్నా, చివరికి సొంత తల్లిదండ్రులు అనేటోళ్ళు కొంతమంది మిస్ అయినా కూడా సొంత ఊరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మనం పుట్టిన ఊరును, తల్లిదండ్రులను అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన సార్ శ్రవణ్ కుమార్ కదా చెప్పిండు, చాలా మంది చాలా చెప్పారు. విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైంది కాదని, బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలని పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న సందర్భంగా గత 15 రోజులుగా విద్యార్థి సంఘాలు, మేధావులు, లేకపోయినా విద్యావేత్తలు అందరూ కూడా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళ డిమాండ్లతోని, లేదంటే స్థానికంగా ఉన్న ఎంఈఓలు, కలెక్టర్ల ద్వారా, లేదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7% మాత్రమే నిధులు ఇవ్వడం ఇది సరికాదు. అరకొర నిధులతో ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థను మొత్తం కూడా, ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్రలోనే భాగంగానే ఇది ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఇకపోతే గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలా చేసినందుకే అధికారాన్ని కోల్పోయానని చెప్పి కూడా నేను వాళ్ళకి ఇలా గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు కొఠారి కమిషన్ నుంచి మొదలుకొని నేటి వరకు కూడా
విద్య ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది, దేశం ఇంకొక మనుగడకు ఉంటుందని చెప్పేసి దేశ భవిష్యత్తులో విద్యార్థుల పాత్రనే ముందుంటుందని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు తను ఇచ్చిన మేనిఫెస్టోలో 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి కూడా కేవలం ఈసారి మాత్రం 7.31% మాత్రమే నిధులు కేటాయించడం ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సవరణలు చేసి దాని తర్వాత విద్యారంగానికి కనీసం 30% బడ్జెట్ను కేటాయించాలి. ఇకపోతే గత 3 సంవత్సరాలుగా 8,000 పైచీలకు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇలా అనేకమైన పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా దాని ప్రస్తుతం కూడా తేలేకపోవడం కూడా ఇది సిగ్గుచేటు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తూ ఉన్న ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కూడా ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి వెంటనే ఈ బడ్జెట్ను విద్యారంగాన్ని సవరించి విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, అన్ని యూనివర్సిటీలకు కూడా వీసీలను వెంటనే నియమించాలని చెప్పి, మూడవది విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని, దాని తర్వాత ఏదైతే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.